రైతు మోసగాడు ఎవరు? రేవంత్ రెడ్డి. 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 కాంగ్రెస్ డౌన్ డౌన్. 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 రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. కేసీఆర్ నాయకత్వం మోసం. 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 రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ జై తెలంగాణ. జై కేసీఆర్ జై కేసీఆర్. జై కేటీఆర్ జై కేటీఆర్. జై కేటీఆర్ రైతు భరోసా పూర్తిగా ఇవ్వాలి. రైతు భరోసా. పూర్తిగా ఇవ్వాలి. రైతు భరోసా పూర్తిగా ఇవ్వాలి. 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 రైతు భరోసా ఇవ్వాలి. 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 రైతు భరోసా ఇవ్వాలి. 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 రైతు భరోసా ఇవ్వాలి. రైతు భరోసా. ఇవ్వాలి. రైతు భరోసా. ఇవ్వాలి. రైతు భరోసా. ఇవ్వాలి. రైతు భరోసా. ఇవ్వాలి. రైతన్నకి న్యాయం. చేయాలి. రైతన్నకి న్యాయం. జరగాలి. రైతన్నకి న్యాయం. జరగాలి. రైతన్నకి న్యాయం. నాయకత్వం. ఇవ్వాలి. కేటీఆర్ గారి నాయకత్వం. ఇవ్వాలి. కేసీఆర్ గారి నాయకత్వం. ఇవ్వాలి. కేటీఆర్ గారి నాయకత్వం. ఇవ్వాలి. రైతు భరోసా. ఇవ్వాలి. రైతు భరోసా. ఇవ్వాలి. రైతు భరోసా. జై కేటీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ ఇబ్బంది పెట్టినామా లేదు కదా జామ్ చేసినామా లేదు కదా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఎలా అయితే మన గవర్నమెంట్ నడిపిస్తుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఎవరెవరికి ఎన్నెన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో అందరికీ కూడా తెలుస్తూ ఉన్నది. మరి ఈరోజు మరి నిన్న న్యూ ఇయర్ గిఫ్ట్ అని చెప్పి మరి ఫస్ట్ మోసం ఈ ఇయర్ ఫస్ట్ మోసాన్ని ముందుకు పెట్టినట్టు అందరికీ తెలుస్తూ ఉన్నది. మరి ఆ రోజు రైతు భరోసా అసలు రైతు బంధు పనికిరాదు, ఇది ఏమి పనిచేయదని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు రైతు భరోసా నేను 10,000 కాదు మీకు 15,000 రూపాయలు ఇస్తానని మాట్లాడినాడు. మరి ఈరోజు 2025 మీకు నూతనంగా గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పి 15,000 కాదు మీకు 12,000 ఇస్తానని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అది కూడా మళ్ళీ 26 జనవరికి ఇస్తా అంటున్నాడు. మరి ఎందుకు ఒక మాట అంటే నువ్వు గెలవాలని చెప్పి ఆ రోజు ఓట్లు పడాలని చెప్పి రైతన్నలకు మోసం చేసి ఆ రోజు నువ్వు వాళ్ళని మెప్పించి వాళ్ళని మోసం చేసి ఆ రోజు 15,000 ఇస్తాను నువ్వు ఒప్పించడం. మరి సంవత్సరం పాటు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈ రోజు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవాళ 12,000 రూపాయలు ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం. మీరు ఇదే న్యాయం ఒక దిక్కు పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మరి అలాగే ఇక్కడ ఈ రోజు ఫార్మర్స్ కూడా అంటే కిసాన్ లేడు జవాన్ లేడు నీకు ఎవరు కూడా లేరు, ఎవరు కూడా నీ వాళ్ళు కాదా మేము తెలంగాణ వాళ్ళం కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు రైతన్నకు సపోర్ట్ గా మరి మా కేటీఆర్ గారు మా చీఫ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క లీడర్ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు మేము ముందు నిలబడి అడుగుతా ఉన్నాం. ఎక్కడో రైతన్న ఉంటాడు సిటీలో ఏం జరుగుతుంది అనుకోకు రేవంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా మేము ఒక్కొక్క కార్యకర్త కాదు పబ్లిక్ ని మొత్తం కూడా రోడ్ల మీద తీసుకొచ్చి మరి ఇక్కడ ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇది ఒక్క స్టార్టింగ్ అని చెప్తా ఉన్నాము. మరి మా కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు అండ ఉన్నంత వరకు డెఫినెట్ గా ఈ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. మీరు ఈ మోసాలని డెఫినెట్ గా బయటకు తీసుకొస్తా ఉంటాం. నువ్వు 15,000 అని చెప్పి 12,000 ఇచ్చి మోసం చేస్తే మాత్రం ఎవరు కూడా గమ్మును ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఈ ధర్నాలని ఇంకా పై స్థాయికి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో రైతులందరూ కూడా మొన్న మరి మన పంజాబ్ లో ఢిల్లీలో అయినట్టుగా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన మోసాలు న్యాయాలను అన్ని కూడా ముందుకు తీసుకొచ్చి అన్యాయాలన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి మరి ఇక్కడ సెక్రటరీని మొత్తం కూడా కట్టిముట్టేస్తామని చెప్పేసి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో మీకు తెలియజేస్తా ఉన్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్.